ఇలాగ 2, 3 రకాలు రెడీ చేసుకొని దీన్ని టిఫిన్ సెంటర్‌గా ఏర్పాటు చేసుకోండి. మీరు ఏరియా ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ ఈ ఏరియా, ఆ ఏరియా అనేది లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా ప్రారంభించండి. ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ అని రాసుకోండి. ఈరోజు మామూలు టిఫిన్ సెంటర్ కన్నా 10 రెట్లు ఎక్కువగా అక్కడికి జనాలొస్తున్నారు. ఎక్కడో ఒక చోట మారుమూల ఒక అనంతపురం ఏరియాలో ఆర్గానిక్ టిఫిన్ సెంటర్‌ని పెట్టి వాళ్ళు ఇడ్లీలు, దోసలు అమ్ముతున్నారు. జనాలు కాకపోతే ఇక్కడేందంటే ఈ ఆర్గానిక్ టిఫిన్ సెంటర్‌లో అతను చట్నీకి కాంప్రమైజ్ కావడం లేదు. పల్లి చట్నీ విక్రయిస్తున్నాడు. అలాగే 2, 3 రకాల కారప్పొడులు విక్రయిస్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా అతను చేస్తుంటే ఖాళీ ఉండటం లేదు అతని దగ్గర వెహికల్స్ నిలబడున్నాయి టిఫిన్ కోసం. ఎప్పుడు ఆ ఇడ్లీ వస్తుందా? ఎప్పుడు తీసుకెళ్ళాలని అంత బిజీగా ఉంది. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అయితుంది ఈ యుగము. ఆర్గానిక్ యుగం అనేది. ఈ ఆర్గానిక్‌లో జనాలు పూర్తి అవేర్‌నెస్ వచ్చింది ఇప్పటికి. కాకపోతే ఏందంటే బయట దొరక్కపోవడం వల్ల మామూలుగా తిని సర్దుకుంటున్నారు. అలా కాంప్రమైజ్ కాకుండా మీరు ఆర్గానిక్ టిఫిన్ సెంటర్లు గాని ప్రారంభించగలిగితే ఈరోజు బైపాస్‌లో